ఈ సయాటికతో బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో బ్యాక్ పెయిన్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి మనం చూద్దాం. మొదటిగా మీరు ముందుకు వంగని చేసే పనులనేవి అవాయిడ్ చేయాలి. అంటే ముందుకు వంగని చేసేటప్పుడు మనం నడుము మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి అలాంటి యాక్టివిటీస్ అనేది అవాయిడ్ చేయండి. అలాగే బరువులెత్తే పనులనేది అవాయిడ్ చేయండి. ప్రాపర్ పొజిషన్ అనేది మెయింటైన్ చేయండి. ఎక్కువసేపు కూర్చోవడం గానీ, ఎక్కువసేపు నించోవడం గానీ అవాయిడ్ చేయండి. ప్రతి అరగంటకు ఒకసారి మీ పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండండి. అలాగే మంచి పోస్చర్‌ని ఎప్పుడైనా సరే కరెక్ట్ పోస్చర్‌ని మెయింటైన్ చేయాలి. అంటే మనం కూర్చునేటప్పుడు గానీ, నించునేటప్పుడు గానీ మన వెన్నుపూస అనేది నిటారుగా ఉండేలాగా చూసుకోండి. బెండింగ్ చేసేటప్పుడు కూడా మీ నడుము మొత్తం వంచకుండా మోకాళ్ళ మీద కిందకి దిగి స్ట్రెయిట్‌గా నించొని చూసుకునేలాగా చూడండి. అలాగే ప్రాపర్ ఫుట్‌వేర్ మంచి చెప్పులు కావచ్చు, మంచి షూస్ కావచ్చు యూజ్ చేయండి. సాఫ్ట్‌గా మెత్తగా ఉన్నటువంటి కుషన్స్‌తో ఉన్నటువంటి సాఫ్ట్ కుషన్స్ ఉన్నవి యూజ్ చేయండి. గట్టిగా ఉండేటివి కానీ, హీల్స్ కానీ అవన్నీ అవాయిడ్ చేయండి. మంచి హెల్తీ వెయిట్ అనేది మెయింటైన్ చేయండి. మీ హైట్‌కి తగ్గట్టే మీ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోండి. నడుము చుట్టూ ఉన్న మజిల్స్ అన్నిటిని సపోర్ట్ చేయడానికి నడుము మజిల్స్ అనేవి గట్టిగా బలంగా ఉండడానికి నడుముకి సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. వ్యాయామాలు అనేవి ఉంటాయి. అవి రెగ్యులర్‌గా చేస్తూ ఉండండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీ నడుము నొప్పి ఎక్కువ కాకుండా మీ నడుము చుట్టూ ఉన్న మజిల్స్ అనేవి బలంగా ఉండడం అనేది ఎంతో అవసరం. అలాగే మనం పడుకునే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం పడుకునే పరుపు కూడా మీడియం ఫర్మ్ ఉండేలాగా మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియం ఫర్మ్ మ్యాట్రెసెస్ అనేవి యూజ్ చేస్తే బాగుంటుంది. ఎక్సర్సైజెస్ అనేవి చేయండి. బ్యాక్ మజిల్ స్ట్రెంథెనింగ్ కంపల్సరీ చేయండి. సడన్ ట్విస్టీ మూమెంట్స్ కానీ, జర్కీ మూమెంట్స్ కానీ ఇవి అవాయిడ్ చేయండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ సయాటికలో నడుము నొప్పితో బాధపడుతున్న దాని నుంచి మనం ఉపశమనం పొందవచ్చు.